సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్కదారి పట్టించేందుకు ఈ హైడ్రా డ్రామా అని అన్నారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, హైడ్రా మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. శని ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ వాసులు భయపడుతున్నారన్నారు. గత కాంగ్రెస్ హయాంలోనే కదా వాళ్లకు అనుమతులు ఇచ్చిందని, అవి అక్రమ కట్టడాలైతే ఎందుకు నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి ట్యాక్స్ వసూలు చేశారని, వాళ్ళు కోల్పోతున్న ఆస్తులకు డబుల్ బెడ్రూమ్లు ఎలా సమానమవుతాయని ప్రశ్నించారు. హైడ్రా బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడాన్ని డిమాండ్ చేశారు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. రేవంత్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ హాస్పిటల్లో మందులు దొరకని పరిస్థితి నెలకొందని, గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు కనీసం జ్వరం మందులు కూడా దొరకని స్థితికి తెచ్చారని అన్నారు. మరి ఈ షాప్లో ఉన్నావా? దవాఖాన మందులు బయట కొనుక్కొచ్చుకోమంటే బయట వచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు అది ఫామ్ అందులో పేపర్లు బిల్లు కూడా ఫోన్ కింద పెట్టి నేను మాట్లాడతా. సత్యనారాయణ కదా, నేను మాట్లాడతా. డాక్టర్ సాబ్తో మాట్లాడతా. బయట కొనుక్కొచ్చుకోమంటే ఈ అమ్మాయి ఏం పేరు? కళావతి. 350 రూపాయలు పెట్టి గాంధీ ఆసుపత్రి ప్రిన్సెస్లో మందులు కొనుక్కొని లోపలికి పోతాం. నువ్వమ్మా అమ్మకు చూసి బాబు మెడికల్ షాప్ అయినాడే. మెడికల్ షాప్ అయినా పారాసిటమాల్ డౌన్లోడ్